టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ నామినేషన్లు దాఖలు చేశారు. ఇక టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు అన్ని వర్గాలని వెహికల్స్ వస్తున్నాయి సార్. సానా సతీష్ గారి వెహికల్స్ వస్తున్నాయి సార్. జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ మా విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాతో పాటు మరి ఆల్రెడీ ఉన్న సతీష్ గారిని, మరి యువకుడు విజయ్ గారిని, మరి నన్ను ఈ టర్మ్లో రాజ్యసభకి ఎంపిక చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం. మేము సహచర ఎంపీలు అందరితో కలిసి మరి చంద్రబాబు గారి విజనరీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్టుగా ఆ వేవ్ లెంత్ అందుకునే విధంగా మేము కూడా కష్టపడి మరి అందరం రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానివ్వండి, ప్రాజెక్టులు కానివ్వండి తీసుకురావడానికి మరి సమిష్టిగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా లోకేష్ గారు ఎంతో ఇష్టంతో తీస్తున్న విద్యాశాఖ, మా ప్రొఫెషన్ కూడా విద్య కాబట్టి మరి ఆ విద్యాశాఖకు సంబంధించి సెంట్రల్ నుంచి ఏమేమి కావాలో సదుపాయాలు కానివ్వండి, ఫండ్స్ కానివ్వండి, ఏం కావాలి, ఏ కార్యక్రమం అయినా సరే ముందుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చే విధంగా మేమందరం కలిసి కృషి చేస్తామని తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మరి తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకులకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం కార్యకర్త. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు చరిత్రలో నిలిచిపోయిన రోజు. ఎందుకు నీ మాట అంటున్నానంటే, నారా చంద్రబాబు నాయుడు గారు నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ వర్యులు, అలాగే నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ వర్యులు, ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు, అందరూ కూర్చొని ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోని అన్ని వర్గాలకి న్యాయం చేయాలనే ఏకైక ఉద్దేశంతో బీసీల్లో యువకుడన్న నాకు ఈ అవకాశం ఇవ్వడం అనేది ఇది పార్టీ మూలం. అంటే పార్టీ రూట్స్ ఏంటంటే ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పుడు బీసీలకి అతి పెద్దపేట వేసి వెన్నెముక్కలా నించోపెట్టారు ఆయన. ఈరోజు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొన్న మహానాడులు వేదిక మీద ఎంతోమంది యువకులు, ఎంతోమంది కొత్త మొహాలు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, గలవెత్తుతున్నప్పుడు ప్రతి కార్యకర్త కూడా ఎంతో సంతోషపడ్డారు. ఈరోజు నేను కష్టపడినందుకు బీసీ సామాజిక వర్గం నుంచి నన్ను నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు తిను పెద్దల సభలో మాట్లాడాలి, తన గలం ఎత్తాలని చెప్పి ఈరోజు ఆలోచించారంటే ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నికాసైన నిజాయితీ అయిన కార్యకర్తలందరూ కూడా భుజస్కంధాల మీద జెండా మోసిన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మా ముగ్గురిని చూసి గర్వపడుతున్నారని చెప్పి సందర్భంగా మీ అందరికీ సవినీయంగా మనం చేసుకుంటున్నాను. నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒకటే ఏంటంటే కార్యకర్తని తీసుకొచ్చి అధినాయకుడి కింద సింహాసనం మీద కూర్చోబెట్టాలని చెప్పి ఆలోచన విధానాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇది అన్ప్రెసిడెంటెడ్, ఎప్పుడూ కూడా చరిత్రలో జరగలేని విధంగా ఈ సెలక్షన్ ఈ విధంగా జరగడం అనేది సంతోషకరమైన విషయం. ఈరోజు రాజ్యసభ నామినేషన్కి సానా సతీష్ గారు, నేను కానీ లేకపోతే భాష్యం రామకృష్ణ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ జెండాని
రెపరెపలాడిచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తాం. ఢిల్లీలోని గలం వినిపించే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి గైడెన్స్లోని, ఆయన విజనరీ గైడెన్స్లోని, నారా లోకేష్ గారు స్పీడ్ ఆఫ్ బిజినెస్ అంటారు, స్పీడ్ ఆఫ్ ప్రతిదీ కూడా అథెంటికేషన్ ఉండాలి, మాటిస్తే నిలబడే నిక్కాసైన వ్యక్తి నారా లోకేష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, యువగలంలో ఏ మాట ఇచ్చినా కానీ అది నిలబెట్టుకున్నారు. జాబ్ క్యాలెండర్ విషయంలో నిలబెట్టుకున్నారు, బీసీలకి న్యాయం చేస్తానని ఈరోజు నిలబెట్టుకున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త ఎవరైతే ఎక్కడన్నా కష్టపడితే ప్రతి మూలన కూడా నారా లోకేష్ గారు తనని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడుతున్నారు. అలాంటి నాయకత్వంలో ఉన్నందుకు గర్వపడుతున్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినీయంగా మనవి చేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా లోకేష్ గారు, జోహార్ ఎన్టీఆర్.